చివర్లో నేను కూడా మీ తలపైన తలంబ్రాలు పోసాను కదా శ్రీమతి గారు. పోసారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఒక ఫీలు లేదు, సంతోషం లేదు. అయితే ఇలాగే ఉండండి శ్రీమతి గారు, ఈ తలంబ్రాలు మీ తలపైన నేను పోస్తాను. హలో శ్రీవారు, నేను ఈ తలంబ్రాలు కలుపుతుంది అక్క వంశసార్లు పెళ్లి కోసం. ఆయన మీకెందుకండి ఇంత శ్రమ? పని వాళ్ళు ఉన్నారు కదా. శంకరం 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 ఉండండి. ఏంటి శ్రీమతి గారు ఇది? శ్రీవారు, పని వాళ్ళు నేను పిలిచినా పలుకుతారు. కాకపోతే తలంబ్రాలు నేనే నా చేతులతో చేయాలనుకుంటున్నాను. చేతినైతే సాయం చేయండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను మీకైతే సహాయం చేస్తాను గాని ఈ తలంబ్రాలు తయారు చేసే విషయంలో మాత్రం సహాయం చెయ్యను. శ్రీవారు, పెళ్లి బాధ్యతలు తీసుకోవడం అంటే తెచ్చిన 2 సామాన్లకు డబ్బులు ఇచ్చేయడం, వచ్చిన అతిథులకు మర్యాదలు చేసి చివర్లో టాటా చెప్పి పంపించడం కాదు. ఇలాంటివి కూడా చేయడం మీకు తెలియదేమో. ఈ తలంబ్రాలను వంశీ సార్ అక్క తల మీద పోస్తుంటే చూసే వాళ్ళందరికీ కన్నుల పండగగా ఉండదు? ఉండ శ్రీమతి గారు, మీరింకా మామూలు మనిషిలాగా ఆలోచిస్తున్నారు కాబట్టే ఈ దారిలోనే ఉన్నారు. మరి మా శ్రీవారు ఏ దారిలో ఆలోచించారో? భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో తలంబ్రాలకు మహత్తరమైన పేరుంది, తెలుసా శ్రీమతి గారు? తెలుసు, వాటిని ముత్యాల తలంబ్రాలు అంటారు. ఇప్పుడు మనం చేస్తున్న పెళ్లిని కూడా దేవుళ్ళ పెళ్ళే అంటారు. మండపంలో కూర్చునేది కూడా సీతారాములే అనుకుంటారు. అందుకే ఈ పెళ్లి కోసం ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేయించాను శ్రీమతి గారు. శ్రీవారు, పెళ్లి బాధ్యత తీసుకున్న తర్వాత ఈ మాత్రం ముందు జాగ్రత్త లేకపోతే ఎలా? నన్ను క్షమించండి శ్రీవారు, మీకు తట్టిన గొప్ప ఆలోచన అర్థం చేసుకోలేకపోయాను. మీరెప్పటికీ సూపరే. ఇంతసేపు కోపంగా మాట్లాడి ఇప్పుడు పొగడ్తలతో ముంచేస్తున్నారా? మరేం చేయమంటారు శ్రీవారు? ఆవేదనతో అలమటిస్తున్న నన్ను నా బుగ్గ మీద ముద్దు పెట్టి ఆ గాల్లో తేలేలా చేయొచ్చుగా. ఓహో, మీకు కావాల్సింది ఇదా శ్రీవారు? చాలండి, ఈ రోజుకి ఇదే ప్రాప్తం. అలా తొందరపడకండి శ్రీవారు, మీకు ఇంకొక అవకాశం ఉంది. ఉందా? ఏంటిది? మీరు ముత్యాల తలంబ్రాలు తెచ్చినట్టుగానే నేను కూడా ఈ పెళ్లికి ఉపయోగపడేవి ప్రత్యేకమైనవి తెచ్చాను. అవేంటో చెప్పుకోండి, మీకు మరో ముద్దుంటుంది. చెప్పండి శ్రీవారు. శ్రీమతి గారు, ఈ పెళ్లిళ్ళ విషయంలో నాకు తెలిసిందే కొంచెం. మీరంత ఖరాఖండిగా అడిగితే నేనేం చెప్పగలను? ఇంకొకసారి ఆలోచించండి శ్రీవారు. ఏమీ తట్టట్లేదు. అయితే మీరు మంచి అవకాశం వదులుకున్నట్టేనా? అందుకే శ్రీమతి గారు, ముందు మీరు ఇంకో ముద్దు పెట్టండి, ఆలోపు ఆలోచన తడుతుందేమో. నన్ను గెలిపించండి శ్రీమతి గారు. ఐడియా తట్టిందండి. ఏంటి శ్రీవారు? శ్రీమతి గారు, మూర్తి గారు పక్కన లేనందుకు మీకు అన్ని పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. వెళ్ళండి, వెళ్ళి జరగాల్సిన పని చూడండి. శ్రీవారు, ఏంటండి శ్రీమతి గారు? ఆ తలంబ్రాలు, అదే ముత్యాల తలంబ్రాలు తీసుకురండి. అవెందుకు శ్రీమతి గారు? ఒక్కొక్క దాన్ని పరీక్షించి వెలకడదాం అనుకుంటున్నాను. లేకపోతే ఏంటండి,
నేను ముత్యాల తలంబ్రాలు అడిగింది ఈ బియ్యపు తలంబ్రాల్లో కలపడానికి. ఓ, అయితే మీరు నాతో రండి శ్రీమతి గారు. పదండి శ్రీవారు. పదండి. దాని పెళ్లి కోసం తలంబ్రాలు తయారు చేస్తున్నావా? ఈ పెళ్లి జరగదని దానికి తెలుసు, నాకు తెలుసు, నీకే తెలీదు. ఈ కాగితమే వసుంధర జీవితం. నలపాలనుకుంటున్నది నేను, అపర్ణాదేవి గారు. వసే వసుంధరా, వసే వసుంధరా. ఏమే వసు? ఏమైంది నాన్నమ్మ? ఏంటే చాలా అందంగా రెడీ అవుతున్నావు? నా తల్లే, నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు, నీకెందుకే అలంకారం? నిన్నెలా చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉంది. చాలా సంతోషంగా ఉన్నావు నాన్నమ్మ. అవునే వసుంధరా, నీ గురించి నిజం తెలుసుకున్నాక చాలా చాలా సంతోషంగా ఉంది. దేని గురించి నాన్నమ్మ నువ్వు మాట్లాడుతున్నది? ఎన్నాళ్ళు నువ్వు ఆ మురళితో పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటుంటే వంశీ మీద ప్రేమేమో అనుకున్నాను. కానీ అపర్ణాదేవి గారు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. నీ చెల్లెలంటే నీకెంత మమకారమే. అదేనే వసుంధరా, నీ చెల్లెలి జీవితం చక్కబడటం కోసం నువ్వు ఈ ఇంటి నుంచే వెళ్ళిపోతానని అపర్ణాదేవి గారికి మాట కూడా ఇచ్చావటగా. అవునానమ్మా. అయ్యో, నీ త్యాగం తెలియక ఇన్నాళ్ళు నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నానే. నా కోడలు మహాలక్ష్మి గుణవంతురాలని అందరూ అంటున్నా ఒక్కరోజు కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోంది నువ్వు మీ అమ్మ ఎంత గొప్పవాళ్ళు అని. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నానమ్మ. కానీ ఈ సంతోషం అలేఖ్య జీవితంలో శాశ్వతంగా ఉండాలి అంటే అపర్ణాదేవి గారికి నువ్విచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. అంటే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని మాట ఇచ్చావు కదా, గుర్తుందా? దాని గురించే నేను చెప్తున్నా. అబ్బాబ్బాబ్బా, నాకు అర్థమైందిలేవే వసుంధరా. ఎన్నాళ్ళు దగ్గరగా ఉన్న మనుషులు వదిలేసి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ కాంతమ్మ పెద్ద మనవరాలు మాటిచ్చి తప్పింది అంటే అది నాకెంత అప్రదిష్టో చెప్పు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నానమ్మ. అమ్మా నాన్న నాకిచ్చిన బాధ్యత అలెక్యను ఒక మంచింటికి కోడలిగా చేయమని. ఇప్పుడున్న స్థాయి హోదాలో తను శాశ్వతంగా ఉండడం కోసం నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను నానమ్మ. నాకు తెలుసు వసుంధరా, నువ్వు మాట మీద నిలబడే మనిషివని. అందుకే ఎవరైనా ఒక్క మంచి మాట చెప్పండి కాంతమ్మ గారు అని అడిగితే నేను వెంటనే నోరు అలా మెదపకుండా వసుంధరా నీ పేరే చెప్పేస్తానే. సంతోషం నానమ్మ. వసుంధరా, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనం అనుకున్నట్టుగానే నువ్వు ఈ ఒప్పందంలో గెలవాలి అంటే ఈ పేపర్లో ఒక్క సంతకం పెట్టు చాలు. ఏంటి నానమ్మ ఇది? నువ్వే చదవే, నీకే అర్థం అవుతుంది కదా, నా నోటితో నేను చెప్పడం ఎందుకు. పెద్దలందరికీ నమస్కారం. పెళ్లి పీటల మీద పెళ్లి కూతురిగా కూర్చొని మీ ఆశీర్వాదం పొందాల్సిన నేను ఈ పెద్దింటికి తలంపు తీసుకొచ్చే పని చేయబోతున్నాను. దేవుళ్ళంటి వంశీ సార్ పక్కన జంటగా కూర్చునే స్థాయి అర్హత నాకు లేవు అని తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను.
నేను బ్రతుకున్నా వంశీ సార్కి కళంకమే. అలా కాదని కొందరి సంతోషం కోసం తలొంచి అంగీకరించలేను. అందుకే ఈ పెళ్లి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నేనిక్కడి నుంచి దూరంగా వెళ్ళాక వసుంధర మరో తప్పు చేయడానికే వెళ్ళిందని అందరూ అనుకోకూడదనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాగూ వంశీ సార్కి భార్యనయ్యే యోగ్యం నాకు లేదు గనుక ఇలాగే మా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి తనతో జరిగింది చెప్పి నేను కూడా అక్కడే ప్రాణాలు తీసుకుంటాను. ఇట్లు మీ వసుంధర. చచ్చిపోమ్మని ఎంత సున్నితంగా చెప్తున్నావు నాన్నమ్మా. వసావ్, ఎక్కువ కన్నీటి బొట్లు పేపర్ మీద చిందించకే, తడిచిపోతుంది. అయినా జగన్నాటక సూత్రం లాగా పేపర్లో ఉన్నవన్నీ జరగాలనే కదా ఈ సత్యాలన్నీ రాసుకొచ్చింది. కనీసం నేను పోయాకైనా అలెక్కిని బాగా చూసుకో. నాది నువ్వు వేరే చెప్పాలా? దాని సుఖం కోసమే కదా ఇదంతా చేస్తుంది. నిన్ను చంపేసినా ఏం పర్వాలేదు, నేను బాగా చూసుకుంటాను. తొందరగా పెట్టు, తొందరగా పెట్టు. ఇదిగో నాకు చాలా పనులున్నాయి, తొందరగా పెట్టు సంతకం. ఇదిగో పెన్ తీసుకో, తీసుకో. ఇక్కడ పెట్టు, బల మీద పెట్టు. నానమ్మ, సంతకం పెట్టాల్సింది నా పేరు కాదు, నీ పేరుతో. నువ్వే సంతకం పెట్టాలి, స్వహస్తాలతో పెట్టా. అక్కడేం చూస్తావే, ఇక్కడ సంతకం పెట్టు. అమ్మయ్యా, ఓ పని అయిపోయిందే. ఈ ఉత్తరంలో ఏం రాసుందో అన్నీ అలాగే జరగాలని ఆ భగవంతుడిని కోరుకున్నానే. కూర్చో, మీ అమ్మ దగ్గర కూర్చొని ఏడ్చుకో. ఉంటా. ఓసే నానమ్మ, నువ్విక్కడే చేస్తున్నావే? నువ్వెదురు పడగానే ముత్యాలన్నీ నేలపాలయ్యాయి. వసై పిచ్చి మామా, ఆ ముత్యాల తలంబ్రాలు తల మీద పోసినా కూడా నేలపాలవుతాయి కదే. ఎలాగో జరగని పెళ్లికి మంగళవాద్యాల చప్పుడు ఎక్కువ అన్నట్టు ఈ పెళ్లికి నీకెందుకు ఏర్పాటం? ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ గొంతు నులిమి చంపేస్తాను. ఈ పెళ్లికి కలంకం తెచ్చిపెట్టే మనుషుల్లో నువ్వు ఒకదానివి. వచ్చే 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 ఈ ముత్యాల తలంబ్రాల కోసం నీ బామ్మని నన్నే తిడతావుటే? సరేబా, నీకు నచ్చినట్టు తగలబెట్టుకోబా. ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటికి వెళ్లే ముందు కింద పడిపోయినా నా 112 ముత్యాల తలంబ్రాలు తీసి నా చేతిలో పెట్టి అప్పుడు వెళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టినా ఏమిటే?
ఒకసారి కిందకు చూడవే, ఈ మూలొకటి ఆ మూలొకటి ఎటుటో పోయినాయి. ఇవన్నీ కలిపితే 30 కూడా ఉండవు. తీసివ్వాలంట. నువ్వు ఒక్కొక్కటిగా తీసి నాకిస్తేనే లెక్క తెలుస్తుంది. ముందా పంచుడు, లేదంటే మా ఆయన్ని పిలుస్తాను. వదిలే వదిలే, నేనే తీసేస్తాను. నా కర్మ కదా. నాకెక్కడ దొరికావే నువ్వు? 1 2 3 4 4 5 6 దేవుడా రామయ్య. 98 99 100. అమ్మా ఇదిగో పడుకో. ఇదిగో బే, ఇంతవరకు 100 అయ్యాయి. ఇంకా నా వల్ల కాదు. అమ్మా అమ్మా, కొంచెం సేపు ఉపశమనం ముందు మళ్ళీ లెక్క పెడతానే. మా అమ్మ కదా మా బంగారం. నానమ్మ, లేదంటే ఒక పని చేద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి కూడా కింద పోస్తాను. మళ్ళీ మొదటి నుంచి మొత్తం లెక్క పెట్టి నా చేతికివ్వు. ఊసే ఊసే. ఏమైంది? అయ్యో 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 అయ్యో, ఎందుకు వదిలేసావు? నేను ఇప్పుడే వస్తాను. ఈ లోపు ఈ 112 ముత్యాలన్నీ నాకు లెక్క చెప్పాలి. బావా, ఏ నక్షత్ర? ఒకసారి నన్ను ఎత్తుకొని 3 రౌండ్లు తిప్పవా? ఏం నక్షత్ర, నీ మీద నాకెంత ప్రేముందో రుజువు చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు నువ్వు. బావా, ఇది మన ప్రేమ రుజువు చేసుకోవడానికి కాదు. నువ్వే చెప్పావు కదా, మా అమ్మని దారి మళ్లించాలంటే మనం ఇద్దరం దగ్గరగా ఉండాలని. అందుకే ఈ ప్రయత్నాలన్నీ. కరెక్టేగా నక్షత్ర. మరి మనల్ని కనిపెడుతూ ఉండటానికి మీ అమ్మ మన దరిదాపుల్లో లేదు కదా? అవును కదా. అవును, మన దగ్గర లేదంటే మీ అమ్మ ఎక్కడున్నట్టు? అవును, ఎక్కడున్నట్టు? ఏంటండి మీరు నన్నంత ఆనందాశ్చర్యాలతో చూస్తున్నారు? మీరు అపర్ణాదేవమ్మ గారి కూతురు కదా? అవును, నేను అపర్ణాదేవి గారి కూతుర్నే, కాకర్ల వంశీకృష్ణ మేనత్తని. అంత మాత్రాన గుమ్మల్లోనే నిలబెట్టి మాట్లాడతారా? అయ్యో రండి. ఒక్క నిమిషం అండి. ఒసే మధుర, అలా చూస్తావంటే అమ్మగారికి మంచినీళ్ళు తీసుకురా. నాకే వద్దు మధురా. కనీసం కాఫీ అయినా తీసుకోండి అమ్మగారు. నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. మీరొక మాట చెప్పుంటే మేమే వచ్చేవాళ్ళం కదా. ఎంతైనా నేను నా కూతురు తరపున వచ్చిందాన్ని. ఒక మెట్టు తగ్గడమే మంచిది. మీకు ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. నక్షత్ర మురళి ప్రేమించుకున్నారు. ఇప్పుడు మురళి వంశీ స్థానంలో ఉన్నాడు కనుక తని విషయం మీతో చెప్పుండకపోవచ్చు. ఆ విషయం మా అన్నయ్య మాతో చెప్పాడు ఐరేంద్ర గారు. మీరే ఒప్పుకోలేదని కూడా చెప్పాడు. ఒసే మధుర, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? అప్పుడు ఒప్పుకోలేదు మధురా, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అయినా మీరేనే చెప్పండి లక్ష్మి గారు, సడన్ గా నా కూతురు ప్రేమ అంటే తల్లిగా నేను బెట్టి చేయకుండా ఉండగలనా? అది కూడా నిజమేనమ్మా. మా మనసు కూడా ఒప్పుకోవాలి కదా. నా కూతురికి చాలా చెప్పి చూశానమ్మా, కానీ నా కూతురు మురళీనే తన భర్తగా ఉండాలని పట్టుబట్టింది. వాళ్ల ప్రేమ మీద నాకు కూడా నమ్మకం కుదిరి నేను కూడా వాళ్ల పెళ్లికి పచ్చజెండా ఊపేశాను. నాకంటూ ఉన్నది నా కూతురొక్కతే. తన సంతోషాన్ని నేను కాదనలేను. ఈ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. చాలా సంతోషం అండి. మురళి అన్నయ్య వసుంధర గారి ప్రేమని కోల్పోయాడనుకున్నాం కానీ మళ్ళీ నక్షత్ర గారి రూపంలో ఆ ప్రేమని దక్కించుకున్నాడన్నమాట. అవును మధురా, ఈ పెళ్లి నా రేంజ్లో చేస్తాను, కానీ ఈ పెళ్లి మాత్రం మీ చేతుల మీదుగానే జరగాలి. థ్యాంక్ యూ మేడం. మీ ఇంట్లో పెళ్ళంటే ఎంతో ఘనంగా జరుగుతుంది. మాకీ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఒకసారి నేను మీ అన్నయ్యకి ఇలా చెప్పానని సర్ప్రైజ్గా చెప్పు. కానీ
అన్నయ్య ఇప్పుడు వసుంధర గారి గురించి ఆలోచిస్తున్నాడేమో. నేను కూడా అదే అనుకుంటున్నాను. మురళీ నక్షత్రంలో పెళ్లితో పాటు వసుంధర పెళ్లి కూడా జరిపించాలనుకుంటున్నాను. ఒకసారి వసుంధర గురించి కూడా మీ అన్నయ్యని కనుక్కోమ్మా. వసుంధర పెళ్లి కూడా జరుగుతుంటే మీ అన్నయ్య కూడా హ్యాపీగానే నక్షత్రం మెళ్ళలో తాళి కడతాడు కదా. అలాగే మేడం. ఎవరు బావా? నా మంచి కోరుకునే నా చెల్లెలు. అంటే నా ఆడపడుచు అన్నమాట. ఇటివ్వు బావా, నేను మాట్లాడతాను. ఉండు నక్షత్ర, ముందు నన్ను మాట్లాడిని.